భార్యకు ఇష్టం లేని మ్యారేజ్ అనమాట. ఇష్టం లేదని ఇంక ఆమె ఏ రకంగా తప్పించుకుందాం అన్నట్లు 3-4 రకాలుగా ప్రయత్నం చేసింది. అసలు ఇష్టపడకపోవటానికి కారణం ఏంటి? మీరు ఆ టైంకి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది, ఏంటి సమస్య ఏంటి? మా తమ్ముడు దగ్గర ఏమంటుందంటే నేను పెళ్ళిలో నువ్వు అక్కడికి తిరుగుతుంటే నీవే పెళ్లి కొడుకు అనుకున్నాను అని. ఓకే. అంటే నేను ఈనాలనుకున్నదో ఇంటర్వ్యూ అనుకున్నదో నేను పక్క దగ్గరలో ఉన్నా. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆ ఊరు బస్ స్టాండ్కి పోయి ఇళ్ళవాడినాం, బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం. ఒక ముసలాం ఉండి ఎవరమ్మా ఏం కావాలమ్మా అంటే నాకు అన్నవర్స్ అవుతారమ్మా అని చెప్పి. ఎవరిని? నన్ను. ఇలాంటి ఒక మాట అంటే గోప మీద ఒకటి బీగుతాం ఎవరైనా. లేదంటే అమ్మాయికి పెద్దవాళ్ళకి చెప్పాలి, ఏంటి నన్ను భర్త అని చెప్పి చేసుకుంటే అన్నయ్య అని అంటుంది ఏంటి, నలుగురికి పరిచయం చేస్తుంది, అసలు ఇవిడికి ఏమైనా మెంటల్ అని అడగాలిగా. ఇంకా మేము పెన్న ప్లేస్ వర్కింగ్ ప్లేస్కి పోయినాం కదా సార్, అక్కడ ఇంటి ఓనర్ బాబుకు లైన్ వేస్తుంది. అనుమానాలు అంట కడితే ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇల్లు షిఫ్ట్ చేసాం సార్. ఏది ఈ కారణం వల్ల ఇల్లు షిఫ్ట్ అయిపోయారా? అదే ఊర్లో వేరే దగ్గర షిఫ్ట్ అయినాం. అక్కడ పోయినా కూడా నాకు అక్రమ సంబంధం అంటగాడు. అక్కడికి వచ్చినాక అక్కడ ఒక నెలకే వేరే ఇంటి ఓనర్ వాళ్ళతో అక్రమ సంబంధాలు అన్నాడు. ఏంటమ్మా మమ్మీ డాడీకి మధ్యన ఉన్న ఇష్యూస్ ఏంటి? ఈ మధ్య ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయి. లైక్ మా డాడీ ఎక్కువ అంటే డ్రింకింగ్ కి అలవాటు అయిండు, మమ్మీని కొట్టడం, ఎక్కువ అవ్వడం, వచ్చి అప్పులు ఇంటికి రావడం, అది ఒకటి. ఎలా అయినాయి అమ్మ డాడీకి ఫైనాన్సెస్ అప్పులు ఎలా అయినాయి అమ్మా? చాలా వరకు వడ్డీలకే వెళ్ళిపోతుందంట, ఏంటి కారణం? ఈ మధ్యకాలంలో 2 years బట్టి డాడీ యొక్క డ్రింకింగ్ ఎక్కువయ్యి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, అప్పుల వల్ల, లేదంటే భార్య చేసేటటువంటి ట్రీట్మెంట్ వల్ల నాకు తెలియదు కానీ డ్రింక్ ఎక్కువయ్యి అమ్మను కొట్టే పరిస్థితికి కూడా వచ్చాడు అని పాప చెప్పింది. సో ఒక 4 ముక్కలు మీ గురించే చెడు చెప్పింది కానీ వాళ్ళ అమ్మ గురించి ఏమి నెగిటివ్గా ఎక్కువ మాట్లాడలేదు అమ్మాయి. మీ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకున్నా భరించలేక పిల్లలు సముద్రంలో మధ్యలో పడిపోతారు. అదృష్టం ఏంటంటే మీరు చేసిన బంపర్ పని పిల్లలిద్దరిని బయట చదివించడం. మీ ఇద్దరు కీచులాట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ నరకమే కనిపించేది. సార్, మేడం నా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను మహబూబ్నగర్ జిల్లా మేడం. అది ఓకే, చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? నా ఏజ్ 48 years. ఓకే. నాకు 20 years ఏజ్ ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఓ నైస్. అయితే నాకు జాబ్ వచ్చిన 1 year లోపలే మ్యారేజ్ అయింది మేడం. సో 21 yearsకి మీకు మ్యారేజ్ అయిపోయింది? అయిపోయింది. అయితే నేను ఇట్లా పెద్ద కొడుకు, మేము 4 అన్నదమ్ములం, చెల్లెలు ఉంటుంది. నేను పెద్ద ఆయన కాబట్టి మా ఆయన చేసిండు. అయితే ఆమెకు ఇష్టం లేదంట, మా భార్యకు ఇష్టం లేని మ్యారేజ్ అనమాట. ఇష్టం లేదని ఇంక ఆమె ఏ రకంగా తప్పించుకుందాం అన్నట్లు 3-4 రకాలుగా ప్రయత్నం చేసింది మేడం. ఏ సంవత్సరంలో అయింది సార్ మీ పెళ్ళి? అది 99లో సార్. 99లో. ఆవిడ ఏం చేస్తున్నారు ఆ టైంకి? ఆమె అంటే 10th అయిపోయింది, ఊరుకొని ఉన్నది. ఆవిడ ఏం జాబ్ ఏమీ లేదు, 10th అయిపోయింది. అంటే చిన్న 15-16 years? లేదు, 19 అట్లా. 19, మీకు 21. రైట్, చెప్పండి సార్. అయితే ఇంకా ఆమెకి ఇష్టం లేదు మ్యారేజ్ అంటే మేడం. ఎంత కాలానికి తెలిసింది ఇష్టం? 2-3 నెలలకే తెలిసిపోయింది. చెప్పింది ఆమెనే చెప్పింది. ఆమె ఏంటంటే ఆమె వ్యతిరేక భావం వచ్చి నాకు నా అంతాలుగా నేను వద్దనుకునేటట్లు ప్రవర్తించింది. అసలు ఇష్టపడకపోవటానికి కారణం ఏంటి? మీరు ఏదో కారణం అంటే సేమ్ ఒకటే హైట్ ఉంటాం, ఒకటి ఆమె నాకన్నా హైట్ సేమ్ ఒకటే హైట్ ఉంటాము. అంటే ఆవిడ పొడవుగా కావాలా? ఏమో ఎట్లా ఉన్నా మరి ఏమో ఆమె ఆలోచన తెలియదు సార్. అంతకన్నా ముందు అంటే ఇప్పుడు ఆవిడ శారీ కట్టుకుని అట్లా ఉంటే మీకంటే హైట్గా ఉంటుందా?
ఏముండదు, సేమ్ ఒక ఉంటుంది. అక్కలాగా అట్లా ఏమన్నా ఏముండదు, అనిపిస్తుందా? ఏం బక్క అనిపించదు? ఉంటుంది మేడం, బక్క ఓకే. ఉంటుంది, చిన్న ఉంటుంది, బక్కనే మీకు ఉంటుంది. ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు మేడం. పాప బీటెక్ ఇప్పుడు మీ రీసెంట్గా ఇద్దరు కలిసి ఉన్నారా? ఏదైనా కలిసే ఉన్నాం. ఒక పాప అండి మీకు? పాప బీటెక్ రీసెంట్గా అయిపోయింది సార్, జాబ్ సర్చింగ్ Marriage. ఉంది. పాప ఒక్కరితే? బాబు 3rd ఇయర్ చదువుతుంది, బీటెక్ 3rd ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు. సిటీలో చదువుతున్నారు. ఇద్దరు సిటీలోనే. ఉమ్. సరే, ఒకటి హైట్ పరంగా మీ ఇద్దరి మధ్యన ఆమె ఏం ఆలోచన అయితే తెలియదు సరే, కానీ మీ ఊహ నేను కావాలి. అనుకున్నా మీ ఊహ. 21 ఇయర్స్ నేను జాబ్ వచ్చి కాబట్టి చిన్న ఏజ్ లాగానే కనిపించింది. నేను ఆ, చిన్న ఏజ్ లాగానే కావచ్చు, ఆ. ఆవిడ చిన్నదే కదండి ఆ టైంకి. చిన్నదే కానీ మరి ఆమె ఊహ ఎట్లా ఉన్నదో సరే, ఓకే, అదొకటి. సరే, ఇంకా? ఒకటి హైట్, ఇంకా అంతే. వెయిటా? వెయిటింగ్ మరి ఇంకేంటి అసలు ఏం సమస్య ఇది? నేను అనుకుంటున్నా ఆమె ఆలోచన అయితే మీరు తెలియదు. అడిగారా ఎందుకు ఇష్టం లేదు నేను అని? నేను అడిగినా మేడం, అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పలేదు. ఇన్నేళ్ళు ఇప్పటికీ చెప్పలేదు ఆవిడ. మీ ఇద్దరే హ్యాపీగానే ఉంటారు. బాగానే ఉన్నాం. ఏమండి, హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని అన్నారు, మీ ఇద్దరు చక్కగా ఇద్దరు కూతురు చక్కగా పెళ్లి కూడా చదువుకుంటున్నారు. అయిపోయింది. చాలా ఇబ్బందులు ఎట్లా ఉన్నాయో చెప్తా సార్ ఒక మాట. సార్ చెప్పండి. అయితే ఆమె వద్దు, నా అంతలకు నేనే వ్యతిరేక భావం వచ్చి చెప్తాడేమో అన్నట్టు ప్రవర్తించింది. ఆ, ఆ ప్రవర్తన ఏంటంటే 2-3 రకాలుగా అయితే మెయిన్ సమస్యలు చెప్తా సార్. చెప్పండి. అయితే మేము 4 అన్నదమ్ములో 3వ తమ్ముడు ఉంటాడు, 3వ ఆయన, 3వ వ్యక్తి, మేము 4 3వ వ్యక్తి. పెళ్ళి అయిన ఫస్ట్ టైం తొలికొచ్చిన ఆమెను. తొలికొచ్చిన తర్వాత నేను బయట కూర్చున్న ముద్ద దగ్గర కూర్చున్నా, ఇంట్లో ఇంకో రూమ్ దగ్గర మూత దగ్గర పిల్లలంతా, మా కొత్త వదిన కానీ అందరూ పిల్లలంతా కూర్చున్నారు. మా తమ్ముడు దగ్గర ఏమంటుందంటే, నేను పెళ్ళిలో నువ్వు అక్కడికి తిరుగుతుంటే నీవే పెళ్లి కొడుకు అనుకున్నాను అని. ఓకే. అంటే నేను ఈనాళ్ళ అనుకున్నదో ఇంటర్వ్యూ అనుకున్నదో, నేను పక్క దగ్గరలో ఉన్నా, అదొక చెప్పి. తర్వాత వాళ్ళ ఊరికి ఒక రోజు వాళ్ళ ఊరికి పోతుంటే మేము ఒక 3 కిలోమీటర్లు నడిచిపోయి బస్ ఎక్కాలి. బస్సు లేదు మాకు, బస్ కడికి తక్కువ ఉంటుంది. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆ ఊరు బస్ స్టాండ్కి పోయి ఇళ్ళవాడినాము, బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం. ఒక ముసలాం ఉండి, ఎవరమ్మా ఏం కావాలమ్మా అంటే, నాకు అన్న వర్స్ అవుతారమ్మా అని చెప్పి. ఎవరిని? నన్ను. మా అన్న వర్స్ అవుతాడు, తోలుకుపోయి ఊరు తీసుకుపోయి వచ్చిండని చెప్పి. ఇట్లాంటి డైలాగులు ఎంతకాలం క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం? మ్యారేజ్ అయిన కొత్తలో. మ్మ్. అట్లా అయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను జాబ్ చేసే దగ్గర తీసుకెళ్ళింది మేడం. అక్కడ ఓనర్కి 2 పిల్లలు ఉంటారు. ఆ మాట అన్నాక మీరు ఏమనలేదా? ఏం రియాక్ట్ ఇది నాకు అర్థమైతే లేదు, ఏం చేస్తుందో నాకు అర్థమైతే లేదు. ఇలాంటి ఒక మాట అంటే గోప మీద ఒకటి బీగుతాం ఎవరైనా. లేదంటే అమ్మాయికి పెద్దవాళ్ళకి చెప్పాలి, ఏంటి నన్ను భర్త అని చెప్పి చేసుకుంటే అన్నయ్య అని అంటుంది ఏంటి, నలుగురికి పరిచయం చేస్తుంది, అసలు ఇవిడికి ఏమైనా మెంటల్ అని అడగాలిగా. అడగాలి, ఇంకా నేను అడిగలేను. తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళినాము, సరిగ్గా అన్నం పెట్టడం కానీ నీళ్ళు చేయడం కానీ చేస్తలేదు. మా అమ్మ ఉండి, వాళ్ళ ఫాదర్ ఉండి అన్నం పెట్టు బాబు కానీ అంటే ఈయనకుండా వాళ్ళ వదినకి చెప్పేది, నీవు పెట్టి వదిన అని. తర్వాత తింటుంటే నీళ్ళు అని అడిగినాను. నీళ్ళు అంటే నీళ్ళు ఇవ్వకుండా వినకుండా అక్కడనే ఉన్నది. వాళ్ళ పెద్దన్న ఉండి తిట్టిండు, ఏం చెవులకి వాడలేవు నీళ్ళు. పెళ్ళైన కొత్తలో 2-3 నెలల్లో ఇది రెండు. జరిగింది. తర్వాత పెద్ద సమస్యలు ఏంటి? ఇంకా మేము పెన్న ప్లేస్ వర్కింగ్ ప్లేస్కి పోయినాం కదా సార్, అక్కడ ఇంటి ఓనర్ బాబుకు లైన్ వేస్తుంది. లైను ఇదే ఏదో అప్పటికి పిల్లలు కాలేదు. ఎలా వేస్తుంది లైను అంటే ఎలా చెప్ప? ఏంటంటే నేను కొత్త పోయినాం కదా సార్, ఇంటి ముందరనే షాప్ ఉంటుంది. షాప్ దగ్గరికి పోయి జాకెట్ కుట్టించుకున్నది, బ్లౌజ్ కుట్టించుకున్నది. అరే మేము కొత్తగా వచ్చినాం, అప్పుడే బ్లౌజ్ ఎందుకు, అది కాక పరువుగా ఉండేవాళ్ళం, ఇద్దరం పోయి తీసుకుందాం కదా అని అడిగినా. అడిగితే నువ్వు ఒక జాకెట్ కొరకు నిన్ను అడగాలనా అని. అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతకాలం అయింది? 1 మంత్ అయింటారు. 1 మంత్లో బ్లౌజులు కుట్టించుకోకూడదా? అంటే ఇప్పుడు కొత్త అది కాక ఇద్దరం కలిసిపోయి తీసుకుని పెట్టు కదా మేడం. ఎదురు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఎందుకు తీసుకోవాలి? ఆవిడ వెళ్ళి తీసుకోవచ్చుగా. సరే, ఓకే. లైన్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కుట్టించుకున్నంత మాత్రం లైన్ ఏంటి? అట్లే అంటే నేను సార్ నాకు శాలరీ 1200, నాకు 1200 శాలరీ అప్పుడు అప్రెంటిస్ పీరియడ్ ఉంది కదా, 1200. అయితే నాకు అమౌంట్తో ఇబ్బంది ఉన్నది. నేను ఆ బాబుతో పైసలు ఇచ్చుకున్నా. నాకు శాలరీ వచ్చినాక ఆ బాబుకి ఇచ్చేసిన. ఈమె దగ్గర 1 రూపాయి లేదు, నా దగ్గర కూడా లేవు. షాప్ దగ్గరికి అడిగిన, ఏం పైసలు ఇచ్చిందామా అంటే 50 రూపీస్ నోట్ ఇచ్చి కుట్టించుకున్నా అని చెప్పింది. ఆ బాబుకి నేను 50 రూపీస్ నోట్లో 500 ఇచ్చేసిన. అట్లా డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఏమనలేదు. తర్వాత లైన్ ఐటమ్ అంటారండి, 50 రూపాయలు ఇచ్చా అంటే సార్ ఇప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవుతారు సార్? కొత్త నాకు తెలియదు, మీరే చెప్పాలి. టెక్నిక్ పరిచయం లేదు కదా మాకు, వాళ్ళ పరిచయం లేదు. బ్లౌజ్ కుట్టించుకున్నారు, డబ్బులు ఇచ్చారు, దాని ఏముందండి? అంటే ఇప్పుడు పక్క బాబుతో ఇప్పించుకోవడం ఎట్లా మేడం? ఓనర్ బాబుతో మీరు ఇవ్వట్లేదు కదా, ఎదురింటి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఏం చేస్తాం? 1 మంత్ అయింది కదా. సరే, అది లైను, అది చాలా తప్పుడు పని ఆవిడ. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే, ఇంకా ఒకరోజు మా మామ మా ఫాదరు రైస్ తీసుకొచ్చింది సార్. ఒక తెలియకుండా ఒక ఉదయం మధ్యాహ్నం వచ్చింది, 50 కేజీస్ రైస్ తీసుకొని వచ్చింది. ఆ ఇంటి ఓనర్ వాళ్ళు ఉండి మాకు 50 కిలోలు లేని అమౌంట్ ఇస్తాను అన్నారు. అంటే మాకు అమౌంట్ ఏమొద్దు, నాకు మళ్ళీ మా వైపు ఇవ్వని చెప్పి 50 కిలోలు ఇచ్చిన. వాళ్ళకి ఇచ్చినామని ఇంకా రెండో కొడుకున్నాడు కదా, వాళ్ళ అబ్బాయి మీద నాకు అనుమానాలు అంటగడుతుంది. ఓకే, అనుమానాలు అంటగడితే ఇంకా 1 సంవత్సరం తర్వాత ఇల్లు షిఫ్ట్ చేసినాం సార్. ఈ కారణం వల్ల ఇల్లు షిఫ్ట్ అయిపోయారా? అంటే ఇంక ఎప్పుడు పంచాయతీ అవుతుంది, బాగా లొల్లు అవుతున్నాయని ఇంకా
షిఫ్ట్ వేరే మీరు వేరే అన్నారు, ఆవిడ అంది, సరిపోయింది. అదే ఊర్లో వేరే దగ్గర షిఫ్ట్ అయినాం. అక్కడ పోయినా కూడా నాకు అక్రమ సంబంధం అంటగాడు, మీకే అంటగడుతుంది. నాకే అంటగాడుతుంది. ఆవిడకి ఏమన్నా ఈ లైన్ వేయటం అనే సబ్జెక్ట్ కాకుండా వేరే లైన్లు ఉన్నాయి ఆవిడకి? వేరే అంటే సార్ అంటే వేరే ఏమన్నా మీరు భయపడి అనుమానం పడే సమస్య? నాకు అటువంటి అనుమానం ఏం లేకున్నాయి సార్. ఏదా మెషిన్ తప్ప ఇంకేమీ లేదు. అంతే. ఓకే, సో మీ ఒక్కరికి మీకు మాత్రం ఆవిడ ఈ 2 ఇంకా ఏమైనా ఉన్నాయా మీ మీద లింకులు పెట్టినటువంటి? అదే అక్కడికి వెళ్ళాక అక్కడ షిఫ్ట్ అయినాక అక్కడ లింక్ పెట్టింది. ఓకే. మళ్ళీ నేను యాక్చువల్గా ఇంకా పిల్లలు పుట్టి పెద్దగైన దగ్గర అక్కడనే ఉన్నాం. అక్కడ ఏజెన్సీ అలవెన్స్ వస్తుంది, శాలరీ బాగుంది, మంచి ఊర్లో కూడా మంచి వాతావరణం, మంచి గౌరవిస్తున్నా అన్నట్టు ఉందాం అనుకున్నాం. అయినాక అక్కడ పోయినా 6 నెలలకే మళ్ళీ ఇటువంటి మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాం. వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం, మా ఊరి దగ్గర ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. అక్కడికి వచ్చినాక అక్కడ ఒక నెలకే వేరే ఇంటి ఓనర్ వాళ్ళతో మళ్ళీ అక్రమ సంబంధాలు అన్నట్టు మీకు అంటగట్టింది. నాకు అంటగట్టు. ఇంటి ఓనర్ వల్ల బిడ్డతో ఓకే. అంటగట్టింది సార్. అట్ట అయిన తర్వాత పిల్లలు అయినారు. అప్పుడు పాప పుట్టింది. తర్వాత 2 years బాబు కూడా పుట్టిండు. సో తర్వాత అయితే కనుక మీరు బ్రదర్ లాగా అని ఎవరితో అయితే చెప్పలేదు, తర్వాత ఏం చెప్పలేదు. మీతో సంసారం చేసింది, ఇద్దరు పిల్లలు అన్నది అంతవరకు ఓకే, రైట్. ఓకే, ఆవిడైతే లైన్లోనే పడింది. మరి ఇంకేంటి ప్రాబ్లం తర్వాత? ఈయన అనుమానిస్తుంది. ఇప్పటికీ అనుమానిస్తుంది సార్, ఇప్పటికీ అనుమానిస్తుంది. ఇప్పుడు మేము కొంచెం ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల ఇంటికి పోయినాం. ఇంటికి ఇచ్చి అది ఇంకేమన్నా ఈ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో మీ కలయికలో ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా? ఇంకేమన్నా సంఘటనలు? ఆమె చేసిన కొన్ని ప్రవర్తన సార్, కొన్ని మేము ఒక టౌన్ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఒక టౌన్ షిఫ్ట్ అయినాము. షిఫ్ట్ అయిన తర్వాత ఒక ఆమెకు పక్కన పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, 3 portions ఉంటాయి. మధ్యలో వేరే వాళ్ళు ఉంటున్నారు. అయితే అక్కడికి పోయినాక ఆమెకు 2 months పీరియడ్స్ లేట్ అయినాయి. నేను ఒక మెడికల్ షాప్కి ఒక ట్యాబ్లెట్ తెచ్చిచ్చిన, 2 tablets ఉదయం ఒకటి అది ఒకటి వేసుకొని చెప్పిండు. వేసుకుంటే ఒకటి వేసుకున్నది, ఒకటి చేతిలో పట్టుకున్నది. ఇంకా ఒక గంట సేపు అయినాక మొత్తం పొరలాడుతుంది సార్. ఈ చచ్చిపోయి గోళీ ఇచ్చేసిన కానీ ఏది పీరియడ్స్ రావడానికి వాడినటువంటి గోళీకి చనిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. చనిపోయింది ఇది నాకు చనిపోవడానికి గోళీ ఇచ్చిండు ఇచ్చినావు అన్నట్టుగా. పక్కన సిస్టరే ఉన్నది, ఆమె కూడా చూసి మంచి గోళీ ఇది అని ఉన్నది. అదొక సంఘటన. ఇంకో వాళ్ళు కాల్ చేసిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చింది మా పక్కలకి. వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేసుకుంటుంటే ఈమె ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏమో మాట్లాడినాడు, వాళ్ళు తిట్టినట్టు వాళ్ళు. సార్ ఎంత 26-27 years మ్యారిటల్ రిలేషను, ఎందుకు ఇన్ని గుర్తుపెట్టుకున్నారు మీరు? ఇప్పుడు ఎప్పుడూ సముద్రం అడుగున వదిలేయచ్చు కదా, టేక్ ఇట్ ఈజీ. ఇప్పటికి సార్ మేడం ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ చెప్తారా? లాస్ట్ 5 years సముద్రం ఈదేశారు, ఇప్పుడు ఏంటి మీకు కష్టం? ఇప్పటికి ఇప్పుడు మా భర్త మా అబ్బో ఉన్ననే ఫీలింగ్ లేదు మేడం, బాండింగ్ లేదు. బాండింగ్ లేకపోతే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయేది కదండి. చిన్న ఒక సంగతి మేడం, నాకు 2013లో మా నాయన సర్పంచ్కి వాడినాడు, 14లో ఎంపీటీసీకి వాడినాడు, 2 సార్లు ఓడిపోయాడు. సుస్థ మా ఫాదర్ ఈ సుస్థ అయింది. ఇంకా 1 నెల నుంచి తినలేడంట, ఖర్చు అయినాయి. భయపడి మా నాయన టెస్ట్ చేయించే క్యాన్సర్ లాగా డౌట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు. కర్నూలు తీసుకుపోయి బ్యాప్ చేసి క్యాన్సర్ అని చెప్పిండు, 4 months కానీ ఎక్కువ బతకని చెప్పిండు. ఇంకా మా అమ్మను మా ఫాదర్ని పిలిపించుకొని కార్ వేసుకొని మేము హైదరాబాద్కి వస్తున్నాం ఇంటికి చెప్పి. ఇంకా చాలా నా దాకా అటు వచ్చింటాము. వస్తే మా పిల్లలు ఏడ్చుకుంటూ ఫోన్ చేసాను. అప్పటికి మా పిల్లలకు 8 సంవత్సరాలు 10 years ఉంటాయి. ఏందమ్మా అంటే అమ్మ ఊరికి వెళ్ళిపోయింది, మాకు అన్నం లేదు ఏం లేదని ఏడ్చుకుంటూ పోయి. ఆమె కోపం ఏంటంటే వాళ్ళ ఫాదర్ చూపెడదు. ఎందుకు వాళ్ళ ఫాదర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు? నేనేమంటే ఇప్పటికీ నాకు నేను అవుతుంది కదా మేడం, నేను బయట గెలిచిన, నేను ఇంట్లో గెలవలేకపోయినా. అయినా ఇంకా అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి. ఇల్లు ఏమన్నా కొన్నారా? ఇల్లు కట్టినాం, బిల్డర్ మోసం చేసి అమ్మేసినాం. మీ ఆవిడకి కానీ పిల్లలకి కానీ గోల్డ్ అట్లా ఏమన్నా? ఏం లేదు, నేను కొంచెం వేరే టౌన్కి పోయినాక షిఫ్ట్ అయినా కొంచెం బ్యాడ్ సర్కిల్లో బ్యాడ్ కట్ అవన్నీ అలవాటు అయిన కొంచెం లాస్ అయినా బాగా. సో ఏ రకంగా చూసినా మీ డెసిషన్స్ వల్ల ఫైనాన్షియల్ లాస్. ఆవిడేమి లాస్ ఆమెకి లేదు. 2 అమ్మాయి పెళ్ళి అయిపోయిందా? కాలేదు, చదువుతుంది ఇప్పుడు. కాదు, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నట్టు మీ భార్యకి తెలుసా? చెప్పే వచ్చారా? రానన్నది సార్. ఎందుకు? నేను రాను, మీరు చూసుకోపని అన్నది. నువ్వు ఏదైనా చూసుకో అంటే నాకేం ప్రాబ్లం లేదంటది. ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు, మీకే ప్రాబ్లం ఉందంటారు. మీకేం ప్రాబ్లం అని ఆవిడ అనుకుంటుంది. అంతే, మొత్తం వాళ్ళ తమ్ముళ్ళకి పెడుతున్నారు పైసలు, వాళ్ళ చెల్లెలకి పెడుతున్నారు. మీరు పెడుతున్నారా? నేనే పెడుతున్నాను సార్. నేను మొత్తము నాకొకటికి నేను అప్పుల పాలు అయితే మా తమ్ముళ్ళే భూమి ఇచ్చింది. ఇంత అప్పుల పాలు అవడానికి కారణం ఏంటి? బిల్డింగ్ కట్టడం వల్ల ప్యాకెట్ 2 ఎలక్షన్ ఫేస్ చేసినాం సార్. 2 ఎలక్షన్లకు పెట్టుబడి పెట్టారు. మా ఫాదర్ చూస్తే కొంచెం హాస్పిటల్ తిరిగినాం. అదే రెండింటికి డబ్బులు బిల్డర్ కాడ పోయినాయి. బిల్డర్ తర్వాత ప్యాకెట్కి పోయింది. ఇందులో దేనికి ఎక్కువ పోయింది? ఇప్పటికీ దేనికి పోతుంది? ఇప్పటికీ కూడా వడ్డీలకే పోతున్నా సార్, వడ్డీలకి ఎక్కువ కడుతున్నాం. ఇంకా ఈ బంద్ చేసిన 3 years అయితే బంద్ చేసినాం.
ఇప్పుడు ఆమె ఇప్పటికీ ఆమె ఏమనుకుంటుందో నేను చాలాసార్లు అడిగినా ప్రాబ్లం మీ ఆవిడ కాదండి, మాకే ప్రాబ్లం మేడం. చేసిందంతా చేసింది. ఇప్పుడు ఆవిడదే ఇబ్బంది అయితే ఆవిడ ఎప్పుడో మిమ్మల్ని కాదని వెళ్ళిపోయేది. ఇంతకాలం మీతో కాపురం ఎందుకు ఇప్పటికీ చేస్తుంది ఆమె చెప్పండి? అనుమానాలు అంట కడుతుంది. పక్కన ఇప్పుడు మా తమ్ముని భార్యతో అంట కడుతుంది. ఈ వయసులో కూడా ఎందుకు కడుతుందండి? మీరు మరీ ఉన్నారు. ఒకసారి మీరు మాట్లాడింటే బాగుండదు, అది వచ్చింటే బాగుండు కానీ అది మేడం. ఏది ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడతారా? ఫోన్ చూడండి, చేస్తే చేసి మాట్లాడతారా? చెయ్యండి ఒకసారి చేసి. నా ఫోన్ ఎత్తకపోవచ్చు మేడం సార్. మీ ఫోన్ ఎత్తదా? నేను ఇక్కడ వస్తుందని చెప్పొచ్చిన కదా. అయితే ఏ సరే ఫోన్ వచ్చినా ఇప్పుడు ఎత్తదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఏం సార్? కోరుకున్నట్టే ఇప్పుడు ఆమె మనసులో ఏముంది, నన్ను నుంచి ఏం ఆశిస్తుంది. మొన్న రీసెంట్గా పిల్లల పండుగకి వచ్చింది సార్, సంక్రాంతి పండుగకి వచ్చినారు సంక్రాంతి పండుగ రావడం ఏంటి? మా పిల్లలు వచ్చారా? పిల్లలు ఇంటికి హాస్టల్లో వచ్చినారు కదా. ఉంటారా? ఆ పిల్లలు నాన్న బూతులు మాట్లాడుతుంది. ఆ పిల్లల్ని పోకుండా నా దగ్గర తెంపి పోండి మీరు అని ఆ పిల్లల్ని అడ్డుపడింది. ఏం కావాలేమో అంటే ఇల్లు, ఇప్పుడు మేము ఊళ్ళో ఉంటున్నాం సార్, ఇక్కడ పోతే కొత్త ఇల్లు కావాలంట కిరాయి. అంటే కొత్త ఇప్పుడు కన్స్ట్రక్షన్ కట్టిన ఇల్లు, ఎవరికి కిరాయికి ఉన్న ఇల్లు కావాలంట. సో పిల్లల్ని కూడా తిడుతుంది, పిల్లల్ని నాన్న బూతులు తిడతా సార్. పిల్లలకి కూడా ఇష్టం లేదా తల్లి అంటే? నేను ఆడ ఉండలేకపోతే మా పాప హాస్టల్ ఉంచుకోమ్మా మీ అమ్మని కూడా, మీలాగా ఫీజు కడతా, అట్లా ప్రశాంతంగా ఉండదు అని చూసిన. మా పాప నేను ఉంచుకొని ఉన్నాను. బాబు దగ్గర ఉంచామని రూమ్ వెతికినాం, ఎక్కడ రూమ్ నచ్చలేదు. సార్ ఇప్పుడు మీ వైఫ్ కాకుండా మీ పిల్లలిద్దరిలో కానీ మీ అమ్మా నాన్నలో కానీ ఎవరికి ఫోన్ చేస్తే మీ గురించి మా చెప్తారు? పిల్లలు చేసినా సరే, మా చెల్లెలు చేసినా సరే సార్. మీ పిల్లలు ఎవరికి చేసినా వాళ్ళు ఎవరు చేసినా చెప్తారు. ఓకే. ఎవరు ఏంటి అని. మా చెల్లెలు చేసినా సరే, మా మీ చెల్లెలు చెల్లి వద్దులేండి, మీ పిల్లలతో ఎవరో ఒకరితో మాట్లాడి బాబు చెప్పండి. పెద్ద పాప పెద్దదా? పాప పెద్దది. పాప పెద్దదా? పాపకి చేద్దాం. చేయండి. ఒకసారి చేసి కాలేజ్లో హాస్టల్లో ఉంది కదా పాప, హాస్టల్ ఉంటుంది. కాలేజ్ అయిపోయి ఉంటుంది కదా. అయిపోయింది. సరే పక్కన ఎవరు లేకుండా ఉంటే కనుక మాట్లాడమని చెప్పండి. చేయండి సార్, మాట్లాడదాం. అమ్మా ఇక్కడ సార్ దగ్గరికి వచ్చిన ఒకసారి మాట్లాడమ్మా. తెలుసా పాపకి మీరు ఇక్కడికి వస్తున్నట్టు? అదే నేను ఇక్కడ డాక్టర్ సార్ దగ్గరికి వచ్చిన, సుమన్ టీవీ దగ్గరికి, ఒకసారి మాట్లాడమ్మా. హలో, నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఓకే నమస్కారం. ఇది ఎక్కడంటే మన సుమన్ టీవీ పద్మవ్యూహం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారు ఇక్కడికి వచ్చారు. ఓకే, ఎవరెవరు వచ్చారు? డాడీ ఒక్కలే వచ్చారమ్మా. ఓకే, ఏంటమ్మా మమ్మీ డాడీకి మధ్యన ఉన్న ఇష్యూస్ ఏంటి? అంటే లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే ఎటువంటి అమ్మా? అంటే డాడీ ఏమంటున్నారంటే మమ్మీ రెస్పెక్ట్ ఇవ్వదు, సరిగ్గా బాండ్ అవ్వదు, పిల్లలుగా మిమ్మల్ని కూడా సరిగ్గా ట్రీట్ చేయదు. సో అట్లా అట్లానే కాదు కానీ ఓకే, లైక్ ఈ మధ్య ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయి. లైక్ మా డాడీ ఎక్కువ అంటే డ్రింకింగ్ కి అలవాటు అయిండు, మా మమ్మీని కొట్టడం. అంటే మా మమ్మీ కూడా కొంచెం మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం అట్లా. మమ్మీ సస్పెక్ట్స్ డాడీ అమ్మ. అంటే డాడీ క్యారెక్టర్ మీద అమ్మకి ఏమైనా అనుమానం ఉందా? అట్లాంటివి ఏం లేదు, అట్లాంటివి ఏం ఏం లేదు. కాకపోతే డాడీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఇంపార్టెన్స్ అన్ని కూడా కాదు, మనీ ఇస్తారు, తెలియకుండా ఇవ్వడం, ఏం చెప్పకుండా చేయడం అట్లాంటిది. డ్రింకింగ్ ఎప్పటి నుంచి అలవాటు ఉందమ్మా డాడీకి? అంటే మేము చూస్తుంది అయితే లైక్ 2-3 years అనుకుంటా. 2-3 years బట్టి ఎక్కువైందా? ఇప్పుడు కూడా షివరింగ్ వస్తుంది, చెమటలు పడుతున్నారు. రోజు ఈవినింగ్ తాగుతారా లేదంటే ఎప్పుడైనా? మేము హాస్టల్లో ఉంటాం కదా, మీకు తెలీదు. ఓకే, మీకు తెలిసినంత వరకు చెప్పండి అమ్మా. అమ్మ కంప్లైంట్ ఏం చెప్తుంది? డాడీ తాగుతున్నాడు అనే కంప్లైంట్ చెప్తుందా అమ్మ? చెప్తుంది, లైక్ ఈవినింగ్ అని. అమ్మ మీద మీకు ఉండేటటువంటి ఇష్యూస్ ఏంటమ్మా? అమ్మ ఎలా ఉంటే కనుక డాడీ మమ్మీ హ్యాపీగా ఉంటారు? మమ్మీ ఇష్యూస్ అంటే లైక్ అంటే ఎక్కువ గుల్గుకుంటూ ఉండడం, తనలో తను మాట్లాడుకుంటూ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుకుంటూ ఉంటుంది. తిడుతూ ఉంటుంది. ఓకే, ఇంకమ్మా? లైక్ అవే ఉంటుంది. అంటే డాడీ ప్రాబ్లం ఏంటంటే అమ్మా మెయిన్గా అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆ బాండ్, ఆ ప్రేమ ఆప్యాయత అనేది రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడు ఒక హస్బెండ్గా రెస్పెక్ట్ రాలేదు, ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి 98 నుంచి. సో అది డాడీ అనేటటువంటిది. మీకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడు కాకపోయినా మీ స్కూల్ డేస్లో అమ్మ నాన్న మీ ఎదురుగుంటా ఉన్నప్పుడు మమ్మీ డాడీ మంచిగానే ఉండేవారు అప్పుడు. అంటే అమ్మ రెస్పెక్ట్ ఇచ్చేది, నాన్న కూడా మంచిగానే ఉండేవాడు. అంటే లాస్ట్ 2 years నుంచి అంటే సరిగ్గా ఉండలేదు. లాస్ట్ 2 years బట్టి ఏం జరిగి ఉండొచ్చు అమ్మ? లాస్ట్ 2 years బట్టి వీళ్ళిద్దరి మధ్యన ఈ రిలేషన్షిప్ ఇలా డిటీరేట్ అవడానికి? అంటే నేను చూసినైతే లైక్ మా డాడీకి అప్పులు ఎక్కువ అవ్వడం, వచ్చి అప్పులు ఇంటికి రావడం, అది ఒకటి. ఎలా అయినాయి అమ్మ డాడీకి ఫైనాన్సెస్ అప్పులు ఎలా అయినాయి అమ్మ? 1,20,000 జీతం వస్తుంది, చాలా వరకు వడ్డీలకే వెళ్ళిపోతుందంట. ఏంటి కారణం? అంటే
మాకు అది ఎలా అయినది మాకైతే తెలియదు. అంటే సుమారుగా మేము చెప్పమ్మా అనుకున్నది మీరు, అయితే అంటే ఎలక్షన్స్ ఏమన్నా ఉండొచ్చు అని ఎలక్షన్స్ అనుకుంటున్నాం. పెట్టుబడి పెట్టారు, ఓకే 2 ఎలక్షన్స్ ఓడిపోయారు, ఓకే ఆ. అది వస్తా. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయి డాడీకి డ్రింకింగ్ కాకుండా ఖర్చు అయ్యే అలవాట్లు? ఇంకా అట్లాంటివి ఏం లేవు, ఇంకా వేరేవైతే హ్యాబిట్స్ ఏం లేవు. Gam- ఫ్రెండ్స్ ద్వారానే డ్రింకింగ్ కాదు గ్యాంబ్లింగ్ ఆడేవారు, అదే ఈ ప్యాకెట్ ఆడేవారు అనేది ఒకటి చెప్పారు. తర్వాత బిల్డింగ్ విషయంలో మోసపోయారు. తెలియదు. ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయమ్మా నువ్వు చెప్పడానికి? మీరేం ఇంకేం లేవు. అమ్మ యాజ్ 2 చిల్డ్రన్ ఇంజనీరింగ్ చదువుతున్నట్టు రీసెంట్గా కంప్లీట్ అయింది, బ్రదర్ది కూడా 3rd yearలో ఉన్నాడు. యాజ్ 2 చిల్డ్రన్ బాయ్ అండ్ గర్ల్, మీకు మీ మదర్ అంటే టోటల్ రెస్పెక్ట్ ఉందా? మీ అమ్మగారు అంటే మీకు గౌరవం ఉందా? ఉంది, కాకపోతే వాళ్ళిద్దరు ఇష్యూస్ డిఫరెంట్ అమ్మా. బట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, వీళ్ళిద్దరు అంటే కనుక మీకు రెస్పెక్ట్ అండ్ లవ్ రెండు ఉన్నాయిగా. రెండు ఇద్దరికి ఉన్నాయి. వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ముందుకెళ్ళాలి అనేది మీ కోరిక. ఉంది. బరాబర్. ఓకేనన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసి మేడం వచ్చారు? నేనేమంటే ఆమె మనసులో ఏముంది, ఇప్పటికీ మమ్మల్ని నన్ను ఓన్ చేసుకుంటలేదు, కుటుంబం బంధు. ఏమండి ఆవిడ మనసులో ఏముంది అనేది వినండి. ఓన్ చేసుకోవట్లేదు, బాండింగ్ లేదు, లవ్ ఎఫెక్షన్ లేదు. ఇప్పటిది కాదు, 30 దగ్గర 28 సంవత్సరాలు బట్టి మీ ప్రయాణం ఇలాగే ఉంది అనేది ఒక మాట. కానీ దానికి పైపెచ్చి ముఖ్యమైనటువంటి చాలా ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకు కలిగినటువంటి ట్రామా, నాకు కలిగినటువంటి బాధ కళ్ళగట్టినట్టుగా చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా కూతురు అని చెప్పి మీ కూతురు కలిపినప్పుడు, ఈరోజు మీకు కూతురు ఏమని చెప్తుంది? ఇద్దరు చరి సమానమే, ఇద్దరు అంటే మాకు ప్రేమే, ఇద్దరు అంటే గౌరవం కూడా ఉంది అనేటటువంటి మాట అంది. మీరు ఎలా చెప్పారు అంటే కనుక పిల్లలు కూడా ట్రామాటైజ్ అయ్యారండి, ఈ మొత్తం ప్రయాణంలో పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారన్నది. అవును. ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఒక ఇమోషన్ కానీ ఒక ఫీలింగ్ కానీ ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు అని చెప్పి ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుందా? కాదు. నాన్న చేసిన తప్పులు నాన్న చేశారు, అమ్మ వెనకాతల నుంచి సనుక్కోవటం నసుక్కోవటం ఇటువంటి వాతావరణాన్ని అమ్మ క్రియేట్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో 2 years బట్టి డాడీ యొక్క డ్రింకింగ్ ఎక్కువయ్యి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, అప్పుల వల్ల, లేదంటే భార్య చేసేటటువంటి ట్రీట్మెంట్ వల్ల నాకు తెలియదు కానీ డ్రింక్ ఎక్కువయ్యి అమ్మను కొట్టే పరిస్థితికి కూడా వచ్చాడు అని పాప చెప్పింది. సో ఒక 4 ముక్కలు మీ గురించే చెడు చెప్పింది కానీ వాళ్ళ అమ్మ గురించి ఏమి నెగిటివ్గా ఎక్కువ మాట్లాడలేదు ఆ అమ్మాయి. నేను చాలా ఇబ్బంది పడుతున్నా సార్. ఇప్పుడు అమ్మాయి అదే ఓకే, ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? పక్కన నడిచే భర్తని హైట్ సరిగ్గా లేదు, నా బ్రదర్ లాంటి వాడు అన్నప్పుడే మొదలైంది స్టోరీ. అవును. సో ఇది కొత్తగా అప్పటి నుంచి అదే మైండ్ సెట్ అంటే ఉందా అని నేను నా అనుకునేది ఆలోచన. సింపుల్ సార్, సింపుల్ లాజిక్. ఇక్కడ వరకు వచ్చి కూర్చుని మాట్లాడవలసినటువంటి కథ గాథ కాదు ఇది. 20-30 సంవత్సరాలు కాదు, 40-50 సంవత్సరాలు అయినా కూడా ఇది సింపుల్గా ఒక క్లినిక్ అట్మాస్ఫియర్లో 4 గోళ్ల మధ్యన చేసుకోవాల్సినటువంటి సింపుల్ వ్యక్తిత్వపరమైనటువంటి జరిగేటటువంటి సంఘర్షణ. సార్ ఇక్కడ ఏంటి మీ వైఫ్ ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చారా? మీ వైఫ్ ఇంటెన్షన్ ఏదో ఆవిడతో మాట్లాడకుండానే చెప్పొచ్చు. ఫస్ట్ 10 minutes మీతో మాట్లాడిన దానికే మాకు ఒక అర్థం వచ్చింది. కాకపోతే కొంచెం క్లారిటీ కోసం మీ అమ్మాయితో మాట్లాడాం. మీ అమ్మాయి కూడా తల్లిదండ్రులుగా మీ ఇద్దరికి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. పర్ఫెక్ట్. మీరు మీ వరకు పర్ఫెక్టే, ఆవిడ వరకు పర్ఫెక్ట్. మీ ఇద్దరు భార్యాభర్తలుగా కీచులాటలేవి. సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పిన పనులు ఏంటో తెలుసా? కీచులాటల్ని క్రూయాలిటీ కిందో హెరాస్మెంట్ల కిందో ట్రీట్ చేసుకోకండి. మీకు మీరు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కౌన్సిలింగ్లకి వెళ్ళండి అని మాత్రమే చెప్పారు. మీరు ఒక స్టేజీలోకి తీసుకొచ్చి అంటే మీకున్న గుడ్ విల్కి, సొసైటీలో మీకున్న పేరు ప్రతిష్టలకి అర్థమవుతుందా? మీ నాన్నగారు గుడ్ విల్, మీ పిల్లల గుడ్ విల్, మీ ప్రొఫెషనల్ గుడ్ విల్, ఒక ఫ్యామిలీ తగాదాగా చూస్తే నార్మల్ కేసు ఇది, చాలా నార్మల్. మీరు కౌన్సిలింగ్స్కే వెళ్తారా ఏంటని మీరు వెళ్ళాల్సిన కేసు తప్ప మీ వైఫ్ 4 గోడల మధ్య ఉండే ఒక భార్య. ఆవిడికి ఈ నస భరించలేక ఉన్న ఆయుధం నోరు మాట్లాడుతూ ఉంటుంది, సణుగుతూ ఉంటుంది, విసుక్కుంటూ ఉంటుంది. ఏమి కొన్నారు సార్ అంటే ఏమీ లేవు, ప్యాకాట్లాడుతూ కూర్చున్నారు, అక్కడ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఎదురుగా కొత్తగా ఇంకొక డ్రింక్ అలవాటు చేసుకున్నారు ఆరోగ్యం మీద. మీకు హ్యాపీగా ఎందుకు లేదంటే మీరు మీ డబ్బుని కాపాడుకోకపోవడం వల్ల. ఇన్ కేస్ మీరు డబ్బును కాపాడుకొని ఇంట్లో ఎవరికి ఏంటి అని బాధ్యతలు నిర్వహించుంటే మీ ఆవిడ కూడా హ్యాపీగా ఉండేది. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి? ఏమీ లేదు, మీ వల్ల ఆవిడకు కొంచెం కూడా సుఖం లేదు. అమౌంట్ లాస్ అయింది 5-6 సంవత్సరాల నుంచి మేడం. అంతకుముందు బాగానే ఉన్నారని మీ అమ్మాయే చెప్తుంది. మీ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? 2-3 years నుంచే మా ఇంట్లో గొడవలో. ఈరోజు ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఎవరికి కూడా మళ్ళీ బాధ అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది అన్నట్టు మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే పాప చూస్తే ఏమీ లేదండి 2 years బట్టి అంటుంది. ఇక్కడ మా వరకు వస్తే కనుక 4 గోళ్ల మధ్యన పెట్టుకోవాల్సినటువంటి పంచాయతీ ఇక్కడ పబ్లిక్గా చేయవలసిన అవసరం లేదని మేము అంటున్నాం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మీది ఒక పర్సనాలిటీ, ఆవిడ ఒక పర్సనాలిటీ. మీరు ఆల్రెడీ 28 years పాటు సముద్రాన్ని ఈదేసి పిల్లల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి గట్టిగా మాట్లాడితే ఇంకో 2 yearsలో ఆడపిల్ల పెళ్ళి అయిపోతుంది. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఇది సింపుల్గా ఒక్కటే 2 వ్యక్తిత్వాలు 28 సంవత్సరాలు ప్రయాణం చేశావు. ఏంటిది?
మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ అంటారు. మీ ఇద్దరి యొక్క పర్సనాలిటీ ఏంటంటే పిల్లి ఎలక పిల్లి ఎలక పిల్లి ఎలక. ఇక్కడ ఏమి ఘోరాలు జరగవు, నేరాలు జరగవు, అఘాయిత్యాలు ఏమీ జరగవు. ఆవిడ ఒక టైప్ అయితే మీరు ఒక టైపు. దీనికి ఇప్పుడు వరకు 28 years బట్టి ఎలా వచ్చారు? ఏమి సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి క్షణాలు లేకుండానే ప్రయాణం చేస్తారా, ఏమీ లేకుండానే ఇద్దరు పిల్లల్ని కనేసారా? సో మీరేంటంటే 75% అడ్జస్ట్మెంట్ అవుతూనే మిగతా 25% గొడవలు అవుతున్నాయి. ఆ 25% గొడవలు మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఆవిడేమంటుంది, నేను 75% అడ్జస్ట్ అయిపోయాను కదా, ఆ 25% గురించి ఆ వేదిక మీదకి వచ్చి నేను ఎందుకు మాట్లాడాలి, ఐ హ్యావ్ అడ్జస్టెడ్ లైక్ దిస్ అంటుంది. సో ఇక్కడ ఏమైందంటే 2 మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ని ఒకరు అడ్జస్ట్ అయ్యారు, ఒకరు అడ్జస్ట్ అవ్వలేకపోయారు. మీ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవటాన్ని ఈరోజు ఇంకో విషయం తాగుతున్నారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మిస్ అడ్జస్ట్మెంటే జరుగుతుంది కానీ కొత్తగా అడ్జస్ట్మెంట్ అవ్వదు. మీరు తాగుతారు, తాగిన మత్తులో గతాన్ని తవ్వుతారు, పాత జ్ఞాపకాలని తీసుకొస్తారు, నీ వ్యవహారం అలాగా నీ వ్యవహారం ఇది అని చెప్తారు, పాత గాయాన్ని అంతా రేగ్గొడతారు, మొత్తం అంతా మొదటికి వస్తుంది. సో ఆవిడ అడ్జస్ట్ అవ్వగలిగినటువంటి ఈ వాతావరణం ఇక్కడికి రాకుండా మాట్లాడలేనటువంటి పరిస్థితి, పిల్లలిద్దరికి కూడా కనిపించినటువంటి వాతావరణం, మీరు ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? ఇది మ్యారిటల్ కౌన్సిలింగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి కౌన్సిలింగా? ఇందాక నేను ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను మల్లయ్య గారు. కొత్తగా ఏం విషయం చెప్పాలనుకోవట్లేదు నేను. ఇక్కడ ఆవిడ ప్రయాణం ఆవిడ డిసైడ్ చేసుకుంది గురుగారు, ఓకేనా? ఆవిడ ప్రయాణం ఆవిడ డిసైడ్ చేసుకుంది, ఇలా బ్రతికేస్తాను, ఓకే. మీ ఇద్దరి మధ్యన ఎంత మానసిక కలయిక, శారీరకపరమైనటువంటి కలయిక అది ఎప్పుడు ఎండిపోయిందో అనేది చాలా పర్సనల్ ఇష్యూ, అది ఇక్కడ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మీరేదైతే కనుక మ్యారేజ్ నుంచి ఆశిస్తున్నారో, ఏవైతే రాలేదు అని నిరాశ పడుతున్నారో, ఆ నిరాశ మీకు మానసికంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పెళ్ళిలోంచి వచ్చినటువంటి పాజిటివ్ థింగ్స్ కూడా ఒకసారి ఆలోచించుకోండి. నేనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రధానంగా ఇదే చెప్తారు. 28 years పాటు జరిగినటువంటి ప్రయాణంలో ఏమీ లేకుండా, ఆవిడేమీ చేయకుండా, ఆవిడేమీ ఇవ్వకుండా, ఆవిడేమీ కనికరించకుండా, ఆవిడేమీ ఆప్యాయతలు ప్రేమలు పంచిపెట్టకుండా ఈరోజు మీ ప్రయాణం ఇక్కడి వరకు జరిగిందంటే కనుక మీరేంటంటే కనుక ఒక 10-12 సంఘటనలు లేదంటే ఒక 25 సంఘటనలు రాసేసుకున్నారు, మనసులో రాసేసుకున్నారు, పుస్తకంలో రాసేసుకున్నారు, మానసికంగా రాసేసుకుని మొత్తం ఈ 28 years పాటు జరిగినటువంటి సంఘటనల పరిస్థితులు అన్నీ కూడా ఆ 25 సంఘటనలు చుట్టూరే తిప్పుతున్నారు. కానీ దానికి మించినటువంటి మంచి ప్రపంచం కూడా ఉంది అనేది కొంతవరకు మీ భార్యకు కనిపిస్తుంది, నీ కూతురికి కనిపిస్తుంది, మీ కొడుకు కనిపిస్తుంది. సో మీరు ఎక్కడో మానసికంగా ఒక వెలితి అనేది వచ్చింది. ముఖ్యంగా ముందుగానే నేను చెప్తాను, మీకు కానీ ఆవిడకి కానీ ఎటువంటి మానసిక సమస్యలు లేవు. దెర్ ఆర్ నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు బి డిస్కసింగ్ అబౌట్ సైకిల్. ఇట్స్ ఎ బేసిక్ అడ్జస్ట్మెంట్ డిసార్డర్. అడ్జస్ట్మెంట్ అంటే మీకు మీరుగా, ఆవిడగా, మీ పరిధిలోకి ఆవిడ రాలేదు, ఆవిడ పరిధిలోకి మీరు వెళ్ళలేదు. ఆవిడ ఏమనుకుంది, ఎంత రాసి పెట్టుంటే అంతే జీవితం, ఈ జీవితాన్ని నేను ప్రశ్నించను, నా మొగుడు మారాలి అని నేను కోరుకోను, నా మొగుడు మారాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను కౌన్సిలింగ్కి వెళ్ళను అనేది ఆవిడ డిసైడ్ అయిపోయింది. ఎందుకు? ఇంకో సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళినా కూడా అప్పుడు కూడా మీ ప్రమేయం మీ ప్రభావమే కానీ ఆవిడేం పరిగెట్టుకుని రాలే. అంటే ఎక్కడా కూడా ఆవిడ ఈ యొక్క బంధాన్ని ఈ విధంగా యాక్సెప్ట్ చేసేసింది, ఈ విధంగా ముందుకెళ్ళటానికి డిసైడ్ అయిపోయింది. ఎటొచ్చి ఏంటంటే మీరు ఉన్నటువంటి ఆ కొన్ని సంఘటనల్ని స్మరించుకుంటూ మానసికంగా ఇబ్బంది పడుతూ, నా జీవితంలో నేను ఏదో కోరుకున్నాను అది రాలేదు, ఎక్కడ అడుగు పెట్టినా నాకు ఓటమే ఫాలో అవుతుంది అనేటటువంటి బాధను దిగుమించుకోవటానికి ఈరోజు కొత్తగా ఒక అలవాటు చేసుకున్నారు. అది అగ్గిలం మీద గుగ్గిలమై ఉన్న వాతావరణాన్ని పాడు చేసి ఆఖరికి మీ అమ్మాయి మీ గురించి ఏమైనా వాళ్ళ అమ్మ గురించి ఏమైనా చెప్తుంది అని అనుకుంటే, లేదండి మా నాన్న కొడుతున్నాడు అని చెప్పి. సో ఇక అంటే ఏంటంటే ఆవిడ ఇంకా ముందుకొచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి ఆవిడ మనసులో మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందనేటటువంటిది ఏవో కొత్త అంశాలు వచ్చి చెప్తుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది, ట్యూన్ అయిపోయింది, ఇదే జీవితారా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన అంశం మేడం. చాలామంది భర్తలు కానీ అటువైపు భార్యలు కానీ భర్తలను కానీ భార్యలను కానీ బలవంతంగా క్లినిక్ వరకు ఈడ్చుకుని వస్తూ ఉంటారు. ఈడ్చుకుని కాదు కానీ బలవంతంగా మభ్యపెట్టో ఏదో చేసో లేదంటే నాకే బాగాలేదని చెప్పుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలా జరిగింది. మీ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఆవిడకి నచ్చేటట్టయితే కనుక సమానంగా మన ఇద్దరం మన కాపురాలని బాగు చేసుకుని చిలకా గోరింకల్లాగా ఫ్యూచర్లో ముందుకెళ్ళి హ్యాపీగా మన ఇద్దరు పిల్లలకు పెళ్లి చేద్దామని మీరు ఎంత బలంగా అనుకుంటున్నారో ఆవిడ కూడా అంత బలంగా అనుకుంటేనే ఫలితం. ఊరకనే నీకుంది పదా ప్రాబ్లము, ఇక్కడికి వెళ్దాం పదా అక్కడికి వెళ్దాం ప్రాబ్లం అనే ప్రయత్నం చేయకండి. దానివల్ల ఆవిడ ఇంకా అవమాన పాలవుతుంది, ఇంకా మీ మీద విసిగి వేసారిపోతుంది, ఇంకా గొడవ చేస్తుంది, ఇంకా గోల చేస్తుంది, ఈ సమస్య కాస్త ఇంకా అవుతుంది. వాస్తవానికి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఆవిడ రాకపోవటం అనేది మీరు చేసుకున్న పెద్ద అదృష్టం. ఆవిడ వచ్చి ఉంటే కనుక అరే అమ్మ జీవితంలో అన్నీ అయినాయి, ఇంక ఇది కూడా అయింది,
సమాజం ప్రపంచం అంతా కూడా మా జీవితాన్ని చూసేస్తుందని చెప్పి ఇంకా విపరీతంగా మేము అది విరుచుకుపట్టడానికి అవకాశం. ఇది ఒకటి. అటు లోపం ఉంది అని అనుకుంటే కనుక ఎటు పోదు జీవితం. ఇటు కూడా లోపం ఉంది అని చెప్పి అటువైపు చూపెట్టేటటువంటి ఆ వేలు 4 వేలు నా వైపు కూడా చూపెడుతున్నాయేమనే ఆలోచనలోకి మీరు రండి. మీరు అర్థమైందండి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటిది ఇక్కడ లోపల మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొద్ది తొందరపాటు చర్యలు, ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సంపాదన ఈరోజు ఆవిడ ఎంతవరకు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి దారదత్తం చేయటం అనేటటువంటి అంశాన్ని ఎంతవరకు ఆవిడ ప్రోత్సహించిందో ఆ రోజుల్లో అన్నది నాకు తెలియదు. కానీ అక్కడితో మీ యొక్క ఇది స్టార్ట్ అయింది, విపరీతమైంది. తర్వాత ఎవరైతే కనుక కన్స్ట్రక్షన్కి వచ్చినటువంటి ఆ బిల్డర్ని గుడ్డిగా నమ్మి మన పర్యవేక్షణ లేకుండా మన తలనొప్పుల్లో లీనమవుతే కనుక అతను బాగా భుజించాడు, అది ఇంకో దెబ్బ తగిలింది. మూడో అంశం ఏది, ఏవేవో తలనొప్పులు ఉన్నాయంటే ఆ తలనొప్పులన్నీ తీసి పక్కన పెట్టి ఈరోజు మీరు ఎక్కడికో పోయి ప్యాకెట్ పట్టి, అది పెద్ద వ్యసనమా చిన్న వ్యసనమా, 100 రూపాయలు పోయినాయి, 1000 రూపాయలు పోయినాయి, కానీ ఆల్రెడీ పుండు ఉంది, పుండు మీద మనం కారం చల్లాం, దాంతో ఆవిడకి ఇంకా నమ్మకం పోయింది. అంటే ఇవన్నిటిని మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అని అంటాం. అరే మా ఆయన పగలనక సాయంత్రానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు, 1,20,000 కొరకు సంపాదిస్తున్నాడు. సరే ఎంత సంపాదిస్తున్నారు అనేది పక్కన పెట్టండి. ఓకే, సంపాదించినటువంటి మొత్తంలో పిల్లల సంతోషానికో సుఖానికో ఏమీ లేకుండా వచ్చింది కాస్త వడ్డీలకే పోతూ ఉంటే కనుక ఆవిడ మానసిక పరిస్థితి ఏంటి? సో నేననేది ఏంటంటే ఇక్కడ ఆవిడని తీసుకొచ్చి చేసేటటువంటి కౌన్సిలింగ్, ఆవిడ మనసు మార్చాలి, ఆవిడ లోపాలు ఉన్నాయి, ఆవిడ మనసులో ఇంకా ఏముంది అని చెప్పి ఒక సిఐడి ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇద్దరు కలిసి వెళ్ళి కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఇంటర్పర్సనల్ కౌన్సిలింగ్ కాదా, పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకోండి. మీరు నా మాట వినండి, పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకోండి. నేను ఇటువంటి వాతావరణానికి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, నేను ఏదైనా మానసికంగా ఆత్మన్యూన్యత భావంతో కానీ ఏదైనా ఒక డిప్రెషన్లో ఉంటే కనుక ఈ ఫ్యామిలీ గురించి దాన్ని నేను ఎలా కడిగి వేయాలి, దానికి ఎటువంటి సలహా సూచన తీసుకోవాలి, డ్రింక్ జోలికి వెళ్లకుండా నేను ఎలా ఉండాలి, ఆవిడ దగ్గర నుంచి ఏదైతే రాబట్టుకోవాలనుకుంటున్నానో ఇది సోకాల్డ్ ప్రేమ ఆప్యాయతగా ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ రాబట్టుకోవటానికి నేను ఏ విధంగా వ్యవహరిస్తే కనుక ఆవిడకి నచ్చే విధంగా ఉంటుంది, ఎక్కడ తగ్గాలి ఎక్కడ దిగాలి. సో ఇటువంటి ఆలోచనల గురించి ఓన్లీ పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది కొన్ని ప్రక్రియలు ఉంటాయి. దానికి వెళ్తే కనుక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మానసికంగా స్టెబిలైజ్ అవుతారు, ఈ నెగిటివిటీలోంచి బయటకు వస్తారు, ఈ మ్యారేజ్లోంచి కూడా ఒక ప్రొడక్టివిటీని చూస్తారు, మా వైఫ్ నుంచి కూడా ఓకే చెడే కాదు మంచే జరిగిందనే ఒక నమ్మకం వస్తుంది. ఇదైతే నా అభిప్రాయం అండి. ఆవిడని బలవంతంగా ఆ గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళు అయితే తాగిపించారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ద్వారా పద్మవ్యూహం, న్యాయవేదిక, అందమైన జీవితం, ఇట్లా ప్రజలకి డైరెక్ట్గా కొంతమందికి, ఇండైరెక్ట్గా కొంతమందికి ఏదో రకంగా సోషల్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాం. ఇలాంటివి మమ్మల్ని నమ్ముకొని డైరెక్ట్గా కొంతమంది వచ్చినప్పుడు ఇది వ్యూయర్స్కి ఎంటర్టైన్ చేయడం కోసం కాదు ఈ ప్రోగ్రామ్స్. ఇలాంటి ఒక కష్టం వస్తే ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, రాకుండా ఉంచుకోవడం ఎట్లా, అరే మనం కూడా వీళ్ళ టీవీ షోలో కూర్చోవాలని అనుకోకూడదు. అందరికీ ఈ స్టేజ్ అవసరమే లేదు. అది చూసి నేను ఎట్లా రియలైజ్ అవ్వాలి, ప్రాబ్లమే రాకుండా ఎలా ఆపుకోవాలి, వచ్చేసింది లీగల్గా ఎలా వెళ్ళాలి, లేదా సైకలాజికల్గా వెళ్ళాలా అవసరం లేదా, అవసరం ఉంటే వెళ్ళాలా లేదా, ఎవరికైనా చెప్పి వెళ్ళాలా, ఎవరినైనా తీసుకొని వెళ్ళాలా, ఎందుకంటే జ్వరం వస్తే ఎలా వెళ్తామో ఇది కూడా అవసరం అనుకొని మీకు మీరు రియలైజ్ అవ్వండి. అన్ని టీవీ షోల్లో పెట్టుకుంటే మ్యాక్సిమం మీకు తెలియపోవచ్చు, లీగల్గా నాకు తెలిసినప్పుడు మీకు చాలా వరకు నా మాటలు కట్ చేసే వెయ్యాలి. ఎందుకంటే అంత ప్రొటెక్టివ్గా చూసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఒక ఎపిసోడ్ చేసి మీరు వెళ్ళిపోతే వీళ్ళకి లక్షల ఖర్చులతో ఉంటాయి. అది టెలికాస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఇబ్బంది అవ్వకూడదు. అది గుర్తు పెట్టుకొని దయచేసి ఇక్కడ దాకా రండి. ఎందుకంటే ఇది మీ ప్రొఫెషనల్ మీదో మీ జాబ్స్ మీదో మీకు లీగల్ ఎఫెక్ట్ అస్సలు పడకూడదు. ఎవరినో ఇన్సల్ట్ చేయడానికో ఏదో తేల్చేసుకోవడానికో ఇక్కడ దాకా రాకండి దయచేసి, ఇది రిక్వెస్ట్. అలాగే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మన దగ్గరకు వచ్చారు, ఇవి కొన్ని మాటలు మేము చెప్తుంటే ఇబ్బంది అయిపోద్ది ఆయనకి, సో అవి మేము ఆపుతున్నాం, అరే ఇదేంటి ఇట్లాగే చెప్పారేంటని అనుకోండి. ఎందుకంటే మీకోసం ఎంటర్టైన్మెంట్కి చేయట్లా. ఇందులో ప్యూర్గా నేను చెప్పేది ఇలాంటి ఒక ప్రాబ్లంతో ఎవరైనా ఉంటే దయచేసి ముందు పెద్ద మనుషుల పంచాయతీ పెట్టుకోండి, పెద్ద మనుషుల్లో ఈ విషయాన్ని ఇది చేయండి. అక్కడ పరువు పోద్ది అనుకుంటే టీవీ షో అంటే కొన్ని లక్షల మంది చూసే ప్రోగ్రామ్స్ ఇవి.
మిమ్మల్ని మేము ఎంత ఇది చేసినా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రికగ్నైజ్ చేయొచ్చేమో, అయినా జాగ్రత్తగానే మాట్లాడతాం. మీకు తెలియని మిమ్మల్ని రక్షించడం కూడా మా బాధ్యత. సార్ మీ కేసులో కూడా నేను అలాగే మాట్లాడుతున్నా. మేజర్ ప్రాబ్లమ్స్ మీ కేసులో నాకు అస్సలు కనిపించట్లా. ఒక భార్యాభర్తల మధ్య ఉండే సహజమైన ప్రాబ్లమ్స్ మీ కేసులో ఉన్నాయి. కొన్ని పాయింట్స్ మీరు 25 ఏళ్ల పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం అంటే మామూలు విషయం కాదు. అంత మెమరీ ఉంది, అంత మంచి పొజిషన్లో మీరున్నారు. మీరు నలుగురికి చెప్పే పొజిషన్లో ఎలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి అవతల పడేస్తారు. అంత స్టామినా ఉంది మీ దగ్గర, అంత మెంటల్ స్టెబిలిటీ ఉంది. అలాంటి మీరు ఒక భయంతోటో ఇన్సెక్యూరిటీతోటో ఇక్కడ దాకా వచ్చేసారు. ఇక్కడ మీ గౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కూడా మాకు ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ఫ్రీ అవ్వండి. మీ కేసులో ప్రాబ్లమ్సే లేవు. మీరు 1 గంట కూర్చోండి సార్. 1 గంట కాదు, ఇవాళ మేము ఆఫ్టర్నూన్ నుంచి ఎపిసోడ్స్ చేస్తున్నాం. నైట్ 12 అవ్వచ్చు ఈరోజు. ఒక్కొక్క ఎపిసోడ్ వింటుంటే మీకు అర్థం అవుతుంది ఇన్ని కష్టాలు ఉంటాయా, జీవితాలు ఇంత నరకం పడుతున్నారు, ఇన్ని మెలకువలు ఉంటాయి, ఎన్ని ఒకదానికి మేము ముడి తీద్దాం అనుకుంటే ఇంకోటి ఉంటానే ఉంటాయి. మీది సాఫ్ట్ కేసు, 1 సైడ్ వార్. మనదే తప్పు, మనమే కరెక్ట్గా ఆలోచించట్లా. ఆ ఇంటికి మీరు మహారాజు సార్, ఆ సామ్రాజ్యాన్ని వేయాలి. మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ మీ ఆవిడకు ఉండవు కదా. ఆవిడ ఇంట్లో 4 గోడల మధ్య ఉండే స్త్రీ. ఆవిడని ఎలా డీల్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా డీల్ చేసుకోవాలి, నీ పిల్లల పరువు పోకుండా ఎలా డీల్ చేసుకోవాలి, మీ ప్రొఫెషనల్ గుడ్ విల్ పోకుండా ఎలా డీల్ చేసుకోవాలనే బాధ్యతలు మీ మీద ఉన్నాయి. అది వదిలేసి నాకే ప్రాబ్లం అని ఎలా వస్తారు? వాళ్ళందరి ప్రాబ్లమ్సే మీ ప్రాబ్లమ్స్, మీకు ప్రాబ్లమే కాదు. మీరు భరించాలంతే. ఎప్పుడు మీ వైపు వెనకాల మేము ఉంటాం. మీ వైఫ్ నిజంగా గయాళ గంప అయితే 25 ఏళ్ళు మీరు అట్లా భరించేశారు, మీరు మీ వైఫ్ కూడా. ఈ రోజున భరించడానికి మీ ఇద్దరి మధ్య ఓపిక అయిపోయింది. ఒక 3-4 ఇయర్స్ నుంచి భరించడానికి ఓపిక అయిపోయింది. మీ క్యారెక్టర్ ఆవిడ అనుమానించటం కాదు. ఇందాక మీకు మిడిల్లో మాట్లాడినప్పుడు చెప్పా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటున్నాయి. మీరు ఇంట్లోకి హ్యాపీగా వెళ్ళగానే లక్ష్మీదేవి కలకలా నవ్వుతూ మిమ్మల్ని మీ వైఫ్ పిలవాలి అంటే మీ దగ్గర ఏం మార్క్స్ పడుతున్నాయి? ఒక్క మార్క్ చెప్పండి, నాకు ఈ మార్క్స్ పడతాయి మేడం మా వైఫ్ దగ్గర అని. ఆ అమ్మాయి మిమ్మల్ని భరిస్తుంది, వేరే ఆప్షన్ లేదు ఆవిడకి. ఆవిడ మీకు ఎట్లా ఇప్పుడు ఓపిక అయిపోయి ఏమీ ఆలోచించకుండా ఇక్కడ దాకా ఎలా వచ్చేసారో మీ వైఫ్కి కూడా వయసు అయిపోయింది, ఓపిక అయిపోయింది. నాకు వదిలిచేయండి ఇన్ని. ఆవిడ ఏదన్నా మిమ్మల్ని భరిస్తుందంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ కోసం స్టిల్ ఆవిడ ఇంకా ఆలోచిస్తుంది. మీరు ఆలోచించకుండా ఇక్కడ దాకా వచ్చేసారు. మీరు వెళ్ళాల్సిన ప్లేసులు వేరు. కౌన్సిలింగ్స్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. మేడం ఆవిడ రాదు మేడం, వద్దు. మీరు పర్ఫెక్ట్ స్టేజ్లో ఉన్నారు సార్. ఇలా మీతో ఎవరన్నా మేబీ మీరు ఎవరితో ఓపెన్గా షేర్ చేసుకొని ఉండరు, పరువు పోతుందో ఇంకొకటో అని. ఇక్కడ మీ గురించి ఎవరికీ తెలియదు, మీరు ఓపెన్గా షేర్ చేసుకున్నారు. మేం చెప్తున్నాం, కొన్ని 100 కేసులు చూసాం. ఇక్కడ పెద్ద హెరాస్మెంట్స్ లేవు, మీకు ఆన్సరే అవసరంలా. మీ ఆవిడకి ఆల్రెడీ మార్క్స్ పడిపోయింది, భరించేసింది మిమ్మల్ని. మీరు రియలైజ్ అవ్వాలి, మీ సామ్రాజ్యం కూలిపోతుంది మీరు ఇలాగే ఆలోచిస్తే. మీ పిల్లల లైఫ్ మీ చేతుల మీద ఇలా ఊగిసలాడుతున్నాయి. మీ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకున్నా భరించలేక పిల్లలు సముద్రంలో మధ్యలో పడిపోతారు. అదృష్టం ఏంటంటే మీరు చేసిన బంపర్ పని పిల్లలిద్దరిని బయట చదివించడం. మీ ఇద్దరి కీచులాట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ నరకమే కనిపించేది. వాళ్ళ చదువుతో బయట ఉన్నారు చూసారా, సూపర్. అలాగే మీరు ఇంకో ఆలోచన కూడా చేశారు, ఆ చదువుతో పాటు ఈవెన్ కూడా ఏదైనా హాస్టల్లో కొన్ని రోజులు అట్లా ఉంచితే గ్యాప్ వస్తుంది చూసారా, రిలాక్సేషన్. మీరు రోజు అదే ఇంట్లో ఇష్టం లేకుండా ఒక మనిషి మనకు కనిపిస్తున్నాడు. మీరు లేనంత వరకు మీ ఆవిడ ఫ్రీగానే ఉంటుంది. ఆవిడ ఆల్టర్నేట్ ఏదో ఎత్తుక్కుంది, టీవీ చూడడమా, ఇల్లు పని చేసుకోవడమా, పిల్లలతో మాట్లాడడమా, అమలక్కల కబుర్లా, ఇంతే. ఇంకేమి లేవు ఆవిడకి. అమలక్కల కబుర్లు ఏముంటాయి, మీ ఇంట్లో వాళ్ళ మీద చెప్పుకోవడం, మీ మీద చెప్పుకోవడం, ఆడిపోసుకోవడం, ఏడవటం, ఇంతే. ఇది నిజంగా ఆవిడకి మంచి ఫ్రెండ్స్ దొరికితే ఆవిడకి ట్రీట్మెంట్ జరిగిపోయినట్లే లెక్క. అమ్మలక్కల కబుర్లు కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంటే. వాళ్ళకున్న టెన్షన్ ఇంకొకరికి చెప్తే వాళ్ళు వింటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఈ రోజున అంత అమలక్కల కబుర్లు చెప్పుకునే వాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. విన్నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉంచేవాళ్ళు లేరు. నమ్మకం ఉండాలి. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటుంటే ప్రాబ్లంలో 90% లోపల ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఫ్రీ అయిపోతాయి. ఇంకొక 10-20% ఆ పూజలు పునస్కారాలు. ఇక మిమ్మల్ని చూసినాక ఎలాగో బీపీ వస్తుంది, అవి కొంచెం కంట్రోల్ అవుతుంటాయి ఏ రోజుకి ఆ రోజు. అర్థమవుతుందా? మీ ఆవిడ అంతే, ఆవిడకున్న తెలివితేటలకి ఆవిడ అంతే. కానీ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయాలి, మీరు ఒక రేంజ్ ఆఫ్ తెలివితేటలు ఉన్న వ్యక్తి,
సూపర్ మార్క్స్ పడుతున్నాయి ఒక ఒక మీ ప్రొఫెషన్ వైజ్గా మిమ్మల్ని చూస్తుంటే. అక్కడి వరకు మీరు 100 మార్క్స్ తెచ్చుకొని ఇంటి దాకా వచ్చేసరికి ఫెయిల్ అయిపోయారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సొసైటీలో ఒక మంచి గుడ్ విల్ ఉన్న వ్యక్తిగా. ఇది కరెక్ట్ కాదని నా రిక్వెస్ట్ సార్. ఏం చేయాలి మీరు ఇప్పుడు? ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎట్లా? నాకు ఇక్కడ ఎక్కిపోయింది, ఆ 10 పాయింట్లు 20 పాయింట్లే నాకు డెడ్ అని తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై ఉంటే మీ ఆవిడ పాత్ర వరకు ఆవిడ పర్ఫెక్టే. ఆవిడ ఈ రోజున మిమ్మల్ని వదిలేస్తే కుక్కలు చించిన ఇస్తారా అంటారు చూడు, మీ లైఫ్ అలా అయిపోద్ది. ఆవిడ అవన్నీ కుట్టి పెట్టింది. ఆవిడ ఓపిక అయిపోయినాక మేము ఆవిడ బతులాడడం, ఆవిడ ఇక్కడికి రాకుండా ఉండడం ఆవిడ మీకు ఎంతో ప్లస్ పాయింట్ చేసినట్లు లెక్క. ఆవిడ ఇక్కడికి వచ్చి ఉంటే మేము ఈ ఎపిసోడ్ ఆపేయాల్సి వచ్చేది, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాల్సి వచ్చేది. గబగబా మీ మీద ఏదైనా మాట్లాడితే యూజ్ అవ్వదు, ఎందుకంటే మిమ్మల్ని రక్షించుకోవాలి మేము ఇక్కడ. మీరున్న ప్రొఫెషన్కి కానీ మీరు ఇక్కడికి వచ్చిన విధానానికి కానీ మిమ్మల్ని మీ గౌరవాన్ని మేము కాపాడాలి. అర్థమవుతుందా? సో దానివల్ల ఆవిడ వరకు రాకపోవడం మంచిదే. అరే ఆవిడ వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనకండి. ఆవిడ లేకపోవడం వల్ల మన ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అవుతుంది. మీ కూతురు ఎట్లాగో ఇన్నోసెంట్, తన బాధ్యతలు తను, మీ ఆవిడ కూడా మీకు అంతే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది. మీ కూతురికి మీరు బాగానే చేశారు, మీ కొడుక్కి బాగానే చేస్తున్నారు ఒక తండ్రిగా, కానీ మీ భార్యకి మీరు బాగా చేయట్లా అని నేను ఫీల్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఆలోచించండి. మా అమ్మ నాన్నకి చేస్తున్నాను ఎలక్షన్స్ కోసం, నా కూతురు కొడుకులకి చదువుల కోసం చేస్తున్నాను, హాస్టల్లో ఉంచాను, సూపర్గా చూసుకుంటున్నాను, అప్పుడప్పుడు వస్తున్నారు సరదాగా అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. మీ ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? 24 hours 365 days ఆ ఇంట్లో నరకం పడుతూనే ఉంది. తనకి హ్యాపీయే లేదు. మీరిద్దరు కలిపి ఊర్లు వెళ్ళరు, షికార్లకి వెళ్ళరు, టూర్స్ వెళ్ళరు. 2 పిల్లలు ఇంట్లో లేనప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలో తెలుసా? మీకు ఆ ఇంట్లోకి వెళ్తేనే పాములు జర్లు పాకుతుంటాయి, ఆవిడకి మీరు వస్తుంటేనే బిక్కు మనం వచ్చాడరా బాబు అని. ఇది ఫెయిల్యూర్ కింద లెక్క. దీన్ని మీరు సాల్వ్ చేయాలి, మీరే సాల్వ్ చేయాలి. మీ చేతిలోనే ఉంది, మా ఎవ్వరి చేతుల్లో లేదు. మీ కూతురు ఎంతో, మీ అమ్మ ఎంతో, మీ భార్య అంతే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది, మీరు ఒక మగాడని ప్రూవ్ చేసింది, మీకు ఎవ్రీడే వంట చేసి పెడుతుంది, పని అమ్మాయి కింద ఉంది. ఒక్క హక్కుగా మీ పక్కన సింహాసనం మీద కూర్చోవలసిన మీ వైఫ్ కొంచెం గయాళి గంపలాగా ఎందుకు అయ్యింది, తింగరగా ఎందుకు మాట్లాడుతుంది అంటే మన ప్రవర్తన. అవేంటి? మేలిగో. ఆవిడలో తప్పులు ఎతుకుతున్నామే తప్ప మనలో ఏం తప్పులు ఉన్నాయి? ఎందుకు అమ్మాయి అలా మాట్లాడింది? పోని చిన్నపిల్ల వదిలే. మీ రేంజ్ ఏంటి, ఆవిడ రేంజ్ ఏంటి? అట్లా ఉంది. ఆలోచించి అర్థం చేసుకోగలిగేంత కెపాసిటీ మీకు మాత్రమే ఉంది, ఆవిడకి లేదు. ఆమెను బుజ్జగించి ఆలోచించేలాగా చేసి మీ వైపు తిప్పుకోవడం మీ బాధ్యత. సరే, అక్రమ సంబంధాలు అంటగట్టింది. పూర్తిగా అక్రమ సంబంధాలు మీకు ఎక్కడ అంటగట్టలేదు సార్. ఓన్లీ ఇన్సల్ట్గా మాట్లాడడం కోసం ఎక్కడొక్కడ కోపం ఎక్స్ప్రెస్ చేయాలి మీ మీద. మీరేవి తప్పులు కనిపించట్లా, ఒక్క ఫైనాన్షియల్ తప్పులు తప్ప. అప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ఉన్న ఆయుధం ఏంటి? నువ్వు దాంతో తిరుగుతున్నావు, దీంతో తిరుగుతున్నావు, దాని ఎంక చూస్తావు, దీని ఎంక ఇంతే. అది మీకు కూడా తెలుసు, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీ క్యారెక్టర్ని ఆవిడ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడట్లా, ఇన్సల్ట్ చేస్తుంది అంతే. మీరు ఏదో నిజంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగారని ఆవిడ ఎప్పుడు అనలా. ఇదిగో దాంతో తిరుగుతున్నావు, దీంతో అన్నావు, దీంతో ఇదే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం ఆవిడ టార్గెట్. ఆవిడ కోపాన్ని ఎక్కడో ఒకటి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి. 2, ఫైనాన్షియల్. మీ పేరెంట్స్కి మీరు సపోర్ట్ చేయడం బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం సింహాసనమే అమ్మేసి ఇవ్వడం ఉంది చూసారా? పోనీ అది కూడా ఒక వరకు ఓకే, పోన్లే ఓ సింహాసనం కాదు ఇంకోటి కొనుక్కుందామని. ఆ కొనుక్కోవడానికి ప్యాకార్డులు వేండి ఏంటి సార్? ప్యాకార్డితే ఎక్కడ వస్తుంది? ఉన్న ప్లాస్టిక్ చైర్ కూడా పోతుంది, అది పోయింది ఇక్కడ. ఇవన్నీ మీరు తీసుకెళ్ళి ఈ టెన్షన్స్ ఎక్కడ పడేస్తున్నారు? ఇంట్లోకి వెళ్ళి ఆ నెగిటివ్ వైబ్రేషన్ వేస్తున్నారు. ఇల్లు ఒక పాజిటివ్ వైబ్రేషన్, హ్యాపీగానే ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే అప్పుడప్పుడు గొడవలు అవుతాయి, వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రమే. నాకు తెలుసు అసలు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు. చిన్న పిల్లలు కొత్తగా మ్యారేజ్ అయితే 2-3 years వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, అంత ఇన్నోసెంట్గా ఎందుకు వచ్చారా అనేది నా బాధ, అంతే సార్. ప్లీజ్ ఒకవేళ అలాంటి ఏదైనా కౌన్సిలింగ్ ఉంటే మీరు ఏం మాట్లాడకండి సార్. మీరు ఏదైనా మాడితే నేను ఇంకేం మాట్లాడాలి, అది కరెక్ట్ కాదు. మీ కేసులో అసలు కరెక్టే కాదు. ప్లీజ్ ఏదైనా కౌన్సిలింగ్ కావాల్సి వస్తే సీక్రెట్గానే వెళ్ళండి. మేడంని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం అంతగా అయితే. ఎందుకంటే మిమ్మల్ని మార్చుకోవడం ఆవిడకి అవసరం, ఆవిడని రక్షించుకోవడం మీకు అవసరం. మీ నలుగురు ఒక టీం, ఒక కుటుంబం. దయచేసి నా రిక్వెస్ట్, ఆ తాగడ ఆపేయండి సార్, మీ రేంజ్ కాదు. ఆ ప్యాకాట్ ఆపేయండి సార్, మీ అస్సలు రేంజ్ కాదు. మీ ప్రొఫెషన్లో మీరు సంపాదిస్తున్నది ఈ వడ్డీ చక్ర వడ్డీలు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మీరు తలుచుకుంటే మ్యాక్సిమం 1-2 yearsలో క్లియర్ చేసి అవతల పడేస్తారు. ఇక ఎలక్షన్స్ అంటారా, ఇప్పటిదాకా మీరు చేసిన హెల్ప్ చాలు, ఇంకా చేయకండి. ముందు మన కొండ నిండు ఉంటే మిగతా వాళ్ళకి ఎక్స్ట్రా చేయొచ్చు. కొండ ఖాళీగా ఉంది,
అర్థమైందా సార్? ప్లీజ్, థ్యాంక్ యూ. ఆయనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank you, madam. సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్ madam. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.